guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University and ఇవాల్టి వీడియో వచ్చేసి స్మార్ట్ స్ట్రాటజీ ఎగ్జామ్ టైంలో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎగ్జామ్ డే రోజు టెన్షన్ పడొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఫాలో వాట్ యూ స్టడీ అండ్ అలానే పేపర్ అటెంప్ట్ చేసే దానికన్నా ముందు డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ వల్ల మీ నెగిటివ్ థాట్స్ పోతాయి అండ్ కరెక్ట్గా ఆన్సర్స్ గెస్ చేయగల క్యాపబిలిటీ మీకు వస్తుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఒకసారి టోటల్ క్వశ్చన్స్ని 2 minutesలో ఓవర్వ్యూ చేయండి అండ్ అలానే మీకు అక్కడ అర్థమవుతుంది ఇది టఫ్ ఇది ఈజీ అని. అప్పుడు ఈజీ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత టఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు టైం మేనేజ్మెంట్. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే మనకు 3 hours టైం ఉంటుంది కదా, దాన్ని 4 partsగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 45 minutes వచ్చేసి ఈజీ క్వశ్చన్కి టైం ఇవ్వండి, అంటే సింపుల్ లాజిక్ ఉండేవి డైరెక్ట్ ఫార్ములాస్తో అప్లై చేసేవి వాటికి టైం ఇవ్వండి. అండ్ నెక్స్ట్ 1 hour మీడియం టైప్ క్వశ్చన్స్, అంటే 3-4 స్టెప్స్లో మనకు ఆన్సర్ రావాలి అలాంటి క్వశ్చన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ 45 minutes వచ్చేసి టఫ్ క్వశ్చన్స్ చేయండి అండ్ లెంతీ ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి అవి చేయండి. అండ్ నెక్స్ట్ 30 minutes ఉంటాయి. ఆ 30 minutesలో ఆడ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ అండ్ చీట్ కోడ్స్ని అప్లై చేస్తూ ఆ 30 minutesని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మ్యాథ్స్లో ఎలా అప్లై చేయొచ్చు అంటే ఐపీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు, మీకు ఆన్సర్ కానీ తెలుసుంటే టైం సేవ్ అవుతుంది. ఫిజిక్స్లో యూనిట్స్ని చూసి ఆన్సర్ గెస్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ. మీరు ఏం చదువుంటారో దానికి మీకు 80% ఆన్సర్ అనిపిస్తే అదే పెట్టేసి వచ్చేయండి కెమిస్ట్రీ అయితే. ఇఫ్ ఎనీ క్వశ్చన్ కన్ఫ్యూజెస్ యూ, అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే మార్క్ చేసి మూవ్ ఆన్ అయిపోండి. మీకు టైం చాలా ఇంపార్టెంట్ ఆ 3 hours. రిమెంబర్, పేపర్ ఈజ్ నాట్ అబౌట్ సాల్వ్ ఎవ్రీథింగ్, ఇట్స్ అబౌట్ సాల్వ్ మ్యాక్సిమం కరెక్ట్. ఇంకా మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటికైనా మార్క్ టెస్ట్ రాయండి, ఒక 2-3 అటెంప్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ డే రోజు టెన్షన్ తీసుకోవద్దు, ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేయండి. ఎంసెట్ ఎగ్జామ్ అనేది చాలా నార్మల్ ఎగ్జామ్ అండ్ మీరు ఈ 2 years చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ కమింగ్ టు తెలంగాణ స్టూడెంట్స్, ఇంకా మీ ఎగ్జామ్ మీకు 2 daysలోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచిగా షార్ట్ నోట్స్ని రివైజ్ చేయండి. ఐ థింక్ మీరు ఎగ్జామ్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. లెట్స్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.